రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం అని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించిన ఈ సమయం వరకు తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు. మాకు మా బంధువులు, మా స్నేహితులు, మా కన్నవారు తండ్రి, మా బిడ్డలు తోడుగా లేకపోవచ్చేమో, కానీ మీ సహాయం చేత మాత్రమే మేము రాత్రి వరకు సజీవులంగా ఉన్నాం. బలమునిచ్చారు, శక్తినిచ్చారు అయా, ప్రమాదాల నుంచి తప్పించారు, అపాయాల నుంచి కాపాడారు అయ్యా. ప్రతి అవసరతను కూడా మీ మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చారు. అందును బట్టి వందనాలు. ఈ రాత్రి అందు మేము మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబం అందరం కలిసి సంతోషిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే మహాధన్యత దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో మీ లేఖనములు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, అధికమైన మేలుల చేత మమ్మల్ని సంతృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఎవరైతే నాయన ఈ రాత్రి అందు మరి మేలుల కోసం చూస్తున్నారో, ఇంకా అభివృద్ధి చెందాలి, వారి జీవితంలో ఇంకా ఆశీర్వదింపబడాలి, ఇంకా ఉన్నతమైన స్థానంలో వారు ఉండాలి, ఈ లోకంలో మీ నామాన్ని అయ్యా వారి యొక్క క్రియల ద్వారా, వారి పనుల ద్వారా, వారు కలిగి ఉన్న వాటి ద్వారా మహిమపరచాలి అని అనుకుంటున్నారో, వారిని తండ్రి మీరు ఇంకా అధికమైన మేలులతో నింపండి. మీ నామాన్ని మీరే వారందరి ఆయా పనుల ద్వారా, కార్యాల ద్వారా మహిమపరచుకొనండి తండ్రి. కృప చూపించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి అందు ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీ పాద సన్నిధికి చేర్చి నాయనా గోజాడుతూ మొరబెడుతున్నాం. మీ దైవజనుడిగా అడుగుతున్నాను, మంచి స్థితిని, మంచి పరిస్థితిని వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, వారు అనుకుంటున్న ఏ కార్యములు కూడా ఆపబడకుండా ముందుకు సాగడానికే సహాయము దయచేయండి తండ్రి. అయా, అనారోగ్య సమస్యలను మీ ముందు పెడుతున్నాం తండ్రి. అయా, అది ఎటువంటి మరణకరమైన రోగమైనప్పటికీ, ఎటువంటి దురాత్మ క్రియల సమూహమైనప్పటికీ, అంధకార క్రియలైనప్పటికీ, చేతబడి శక్తులైనప్పటికీ, ప్రతి వాటిని యేసు నామములో లయపరిచి సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ ఆయుష్ను ఈ రాత్రిన బిడ్డలకు దయచేయండి ప్రభువా. నాయనా, ఎటువంటి సమస్య వారిని ఆవరించకుండా, దుఃఖం ఆవరించకుండా, నిరుత్సాహం ఆవరించకుండా, అయా నేనున్నాను అనే మనోనిబ్బరమును వారికి అనుగ్రహించండి. ఆత్మహత్యల తలంపుల నుంచి విడుదల యేసు నామములో దయచేయండి ప్రభువా. అయా, కుటుంబాల్లో కూడా సమాధానము లేదు తండ్రి. ఆ కుటుంబాలు రాత్రిన కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలు జీవించుటకు కృప చూపించండి. యవ్వన బిడ్డలు తగ్గించుకొని లోబడి తల్లిదండ్రులకు జీవించుటకు సహాయము దయచేయండి. రక్త సంబంధికులు కూడా అనవసరముగా ఆస్తిపరమైన గొడవలు లేకుండా ఉండుటకు కృప చూపించండి నాయన. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అప్పులు కలిగి ఉన్న బిడ్డలు ఉన్నారు, వారి సామర్థ్యమునకు మించిన అప్పులు వారికి ఉన్నాయి నాయన. కట్టలేని పరిస్థితి ఉంది తండ్రి, వారిని దర్శించండి. ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి వారిని లేవనెత్తండి. వారు సంపాదిస్తున్న సంపాదన వృధా అవ్వకుండా కృప చూపించండి ప్రభువా. ఆయన కుటుంబాలను పోషించుకునే విధముగా వారిని ఇంకనూ అభివృద్ధి చేయండి తండ్రి. అదే విధముగా ఆయా దేశాలకు వెళ్తున్నారు, వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వీసా ఇమిగ్రేషన్స్లో మీరు తోడై ఉండండి ప్రభువా. విదేశాల్లో ఉంటున్నారు, ఆయా బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, ఏ సమస్య రాకుండా, ఎవరి ద్వారా హాని జరగకుండా ఈ రాత్రంతను భద్రపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
అయా మీరే ఈ రాత్రంతా రక్షణ వారికి దయచేయండి తండ్రి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయా అధికారుల హృదయాలు ప్రేరేపించి అన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. నాయన ఉద్యోగం లేని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి యందు ఒక మంచి ఉద్యోగం పొందుకునే న్యూస్ వినడానికి సహాయం దయచేయండి. వివాహాల కోసం రాత్రిన ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో ఘనముగా సాటి అయిన సహాయము చేత వారి వివాహమును మీరు జరిగించండి ప్రభువా. గర్భఫలము లేని వారికి గర్భఫలము అనే బహుమానము రాత్రి అని మీరు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు మీరు తోడై ఉండండి. ఏ సమస్య రాకుండా తల్లికి బిడ్డకు మీ క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా సొంత గృహాలు లేని వారికి సొంత గృహమును దయచేయమని అడుగుతున్నాము. మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో తండ్రి మా దేశానికి కావలిగా ఉన్న ప్రతి సైనికుని, వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించి రక్షించమని, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అయా మేము సేద తీరబోతున్నాం. మంచి నిద్ర మాకు అనుగ్రహించండి. నిద్రలేమి పీడకల సమస్యల నుంచి విడిపించండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా మీ యొక్క అగ్ని కంచె ప్రతి గృహము చుట్టూ ఏర్పరచండి. సుఖంగా సేద తీరే భాగ్యము దయచేయమని అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.